ఎలక్షన్ల ఎఫెక్ట్ మెగా ఫ్యామిలీపై బాగానే పడింది. అటు అల్లు ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ మధ్య అగ్గి రాజుకున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్కు సపోర్టుగా నిలబడితే, అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి సపోర్టుగా ప్రచారం చేశారు. అయితే ఓవైపు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తూ, మరోవైపు తన ఫ్రెండ్ అయిన వైసీపీ అభ్యర్థికి విషెస్ చెప్పడానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడాన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ పూర్తిగా తప్పుపట్టారు. నెట్టింట చాలా పోస్టులు పెట్టారు. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మరింత అగ్గిరాజేసింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని నాగబాబు గారు ట్వీట్ చేశారు. నాగబాబు గారు పెట్టిన పోస్టు కాస్త దుమారం రేపుతోంది. ఆ పోస్టు తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబుని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే నాగబాబు చేసిన ట్వీట్కి బదులుగా అల్లు అర్జున్ కూడా ఓ పోస్ట్ పెట్టారు. మా తాత అల్లు రామలింగమయ్య గారు లేకపోతే బాపట్ల పోస్టాఫీస్ ఎదురుగా సైకిళ్లకు పంచర్లు వేసుకునేటోడివి అనే పోస్ట్ పెట్టడంతో వారిద్దరు పెట్టిన పోస్టులు కాస్త మెగా వర్సెస్ అల్లు అంటూ ట్రెండ్ అయ్యాయి. అయితే నాగబాబు తన ఎక్స్ అకౌంట్ని డిలీట్ చేశారు. ఇక నెట్టింట చర్చలు మరింత పెరిగాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి భయపడి నాగబాబు అకౌంట్ను డీయాక్టివేట్ చేశారని చాలామంది మళ్ళీ కామెంట్లు పెట్టారు. అయితే రీసెంట్గా అకౌంట్ని మరీ యాక్టివ్ చేశారు నాగబాబు. యాక్టివ్ చేశాక మరో ట్వీట్ చేశారు. నేను నా ట్విట్టర్ పోస్టుని డిలీట్ చేశాను అంటూ మళ్ళీ అగ్గిరాజేశారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. మెగా కుటుంబంలోని హీరోలు, ఇతర కుటుంబ సభ్యులందరికీ కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ఉందట. ఎవరికి వారు వారి వారి సినిమాల గురించి, ఇతర విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి అందులో పోస్ట్ చేస్తుంటారట. అందరూ కమ్యూనికేట్ అవుతుంటారట. ఏమైనా ఫంక్షన్లు ఉన్నా అందులోనే పోస్ట్ చేస్తుంటారట. తాజాగా ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది.